అందరికీ కూడా నమస్కారం. గురువందనం చాలా చక్కగా కార్యక్రమం జరుగుతుంది. పతంజలి శ్రీనివాస్ గారు ఇక్కడికి 15 ఏళ్ళ నాడు రాజమండ్రి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఇంటి పేరు వదిలేసేసి పతంజలిని స్వీకరించారు. ఆ పతంజలి యాక్చువల్గా మనం రామ్దేవ్ బాబా గారు పతంజలి మొదలెట్టినప్పటికీ కూడా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు, కానీ పతంజలిని మాత్రం విడిచిపెట్టలేదు. పతంజలికి ఉండేటటువంటి గుణాలు ఎన్ని ఉంటాయో ఇంచుమించి కూడా అలాగే ఉంటాయి. మీకు పతంజలి గురించి తెలిసే ఉంటుంది. పతంజలి అంటే ఆదిశేషుడి యొక్క అవతారం. పతంజలి మన ఈ ప్రజలకు చేసినటువంటి ఉపకారం ఏంటంటే 3 ఉపకారాలు చేశాడు ఆయన. మనకందరికీ తెలిసినటువంటి యోగ శాస్త్రం బుద్ధిని మార్చడానికి, మనసుని చక్కబెట్టడం కోసం. అదే కాకుండా ఆయన రెండో ఉపకారం ఏం చేశాడంటే వాక్కుని శుద్ధి చేయడం కోసం పాణిని యొక్క ఆ సంస్కృతాన్ని భాష రాశాడు ఆయన. అలాగే ఆయుర్వేద శాస్త్రం కూడా మనకి ఇచ్చాడు ఆయన. పైగా ఆయనకి 100 తలల వలన 100 తలలతోటి కూడా 100 మంది శిష్యులకి కూడా ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా ఒక తెర మధ్యలో అడ్డు పెట్టుకుని ఆ విధంగా బోధన చేసినటువంటి వాడు పతంజలి. అలాగా మన శ్రీనివాస్ కూడా నిజానికి ఆయనకు ఉన్నటువంటి కార్యదక్షత చూస్తుంటుంటే ఈయన మనం ఏదో అంటుంటాం, ఏదో ఉపన్యాసాల్లో ఏదో మాటల సందర్భంగా ఈయన వ్యక్తి కాదండి, వ్యవస్థ అండి అంటుంటాం. కానీ ప్రాక్టికల్గా వ్యవస్థ అంటే ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి వ్యవస్థ రూపంలో ఎలా చేయగలరన్నది మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు శిష్యుల వల్ల ఉండేటటువంటి సహకారం ఉంటుంది తప్పించి ఇంకేదో పెద్ద ఒక మానిటరీ కానీ లేకపోతే మ్యాన్ పవర్ కానీ ఏదో ఉండేటట్టుంది కాదు. ఇంకా విషయం ఏంటంటే ఆయన అసలింటి పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన అసలింటి పేరు మన్యం. ఎవరికి కూడా మన్యం శ్రీనివాస్ అని తెలియదు, పతంజలి శ్రీనివాస్ అని. ఆయన ఇంటి పేరు మన్యంలాగే ఆయనకి మరి మన్యం ఎందుకో అట్రాక్షన్ వచ్చేసింది. మన్యంలోకి వెళ్ళిపోయి, అంటే మన్యంలోకి వెళ్ళి కార్యక్రమం చేయడానికి ముందే అడ్డతేగలకి వెళ్ళి అక్కడ చాలా మందికి స్టూడెంట్స్ అందరికీ కూడా నేర్పడం అవి చాలా చేసేవారు. మన్యం ప్రాంతానికి వెళ్ళాలంటే సామాన్యంగా అది ఒక పనిష్మెంట్ పోస్టింగ్ అనుకుంటారు. ఎవరైనా ఒక ఆఫీసర్ని నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, నెల్లూరు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే ఆనందిస్తారు. అదే నేను అడ్డతేగలు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే ఓహో ఇదేదో పనిష్మెంట్ పోస్టింగ్ అనమాట అని అనుకుంటుంటారు. పైగా అక్కడ ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు, అమాయకులు అయినప్పటికీ కూడా మెట్ట ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు అంటే భయపడతారు. వీళ్ళు ఏదో మోసం చేయడానికి వస్తున్నారేమో, ఏదో లాభ అభిలాష లేకుండా ఎలా వస్తారు అన్నట్టుగా. అలాంటిది అక్కడికి వెళ్ళి ఇంతమంది స్టూడెంట్స్ని, ఆ స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీస్ని వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరినీ ఒక త్రాటి మీద తీసుకురావడం అంటే నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక పక్క నుంచి భౌతికంగా ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఎలకలు వస్తాయి, పాములు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఒక పక్క నుంచేమో ఎప్పుడు ఈ నక్సలైట్ యాక్టివిటీస్ ఉంటాయో తెలియదు. వాడు కూడా ఇతను ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఏ బాబుతో, ఇవన్నీ ఒక కలిసి ఉండేటటువంటి పరిస్థితి. ఇలాంటివన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఇంత గొప్ప కార్యక్రమం చేయడం అంటే ఇది చాలా సంతోషం. పైగా నాకు పర్సనల్గా ఏమిటంటే నేనేదో వేరే ఏదో కోర్సులు చేస్తున్నటువంటి వాడు నన్ను ఒక గిల్లి ఈ యోగాలోకి తీసుకురావడం ఆయన వల్ల జరిగింది. ఆయన వల్లనే నేను యోగా సర్టిఫికేట్ కోర్సు, తర్వాత పీజీ డిప్లొమా కోర్సు నన్న యూనివర్సిటీ చేశాను. ఇంకొక పని ఆయన చేయించింది ఏంటంటే నన్ను జైల్లో కూర్చోబెట్టి జైల్లో పరీక్ష రాయించాడు ఆయన. ఇది యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సు. ఎందుకంటే జైల్లో ఖైదీలకు మాత్రం ఉంది పరీక్ష. నేను కూడా అక్కడికి వెళ్ళి ఖైదీలతో కూడా పరీక్ష రాయడం జరిగింది. ఈ శ్రీనివాస్ గారు నన్ను దగ్గర నుండి పీహెచ్డీ తీసుకెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయించి పిహెచ్డి యోగా థెరపీ చేసేటటువంటిది ఇదంతా కూడా శ్రీనివాస్ గారు వేసినటువంటి బీజాలు. విశేషం ఏంటంటే ఆయన నాకు ఇలాగ గురువుగా ఇలాగ నన్ను పంపి ఇలా ఒక బాట వేసినప్పటికీ కూడా నన్ను ఏదో గురువు అంటూ డాడీ అంటూ నా దగ్గర అది చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుందన్నమాట. శ్రీనివాస్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే యోగా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఆయన యొక్క మోటో. ఇప్పుడు అది పెరిగిపోయింది. క్యాన్వాస్ ఎంత పెరిగిపోయిందంటే
బహుశా మోడీ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. బహుశా ఈ యోగ భారత్ అనేటటువంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందేమో అని కూడా నేను ఆశిస్తున్నాను. శ్రీనివాస్ గారి కార్యక్రమానికి మరింత భగవంతుడు తోడుండాలని ఆశిస్తూ ధన్యవాదాలు.